నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ముందు నుంచి అంటున్నది కేసీఆర్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని. సో ఈ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మీడియాలో మళ్ళీ చర్చకు దారితీసింది. సో ఇప్పుడు లేటెస్ట్ కూడా ఒక జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిరన్న వార్తలు కొన్ని మీడియాలో వస్తూ ఉన్నాయి. జర్నలిస్టులవి, అపోజిషన్ పార్టీ లీడర్లవి, టోటల్ అందరివి. సో మీ ఫోన్ కూడా ఉన్నట్టున్నది. అంటే చర్చ మనం ఇట్లా ప్రారంభించడం నాకు బాధాకరమే, బట్ తప్పదు. ప్రపంచానికి వాస్తవాలు తెలియాలి కాబట్టి తప్పదన్న. ఈ కన్ఫెషన్ కొత్త కన్ఫెషన్ కాదు రగన్న. ఫస్ట్ 29th మార్చి రోజు రాధాకిషన్ రావు గారిని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఒకటి పంపించారు. అవును. తర్వాత అధికారికంగా పోలీసు వాళ్ళు కోర్టు నుంచి అనుమతి తీసుకొని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత తిరిగి 9th ఏప్రిల్ రోజు ఆయనను రిమాండ్ చేస్తున్న సందర్భంగా ఆయన కన్ఫెషన్ని 9th ఏప్రిల్ రోజే కోర్టులో సబ్మిట్ చేసినారు. ఈ కన్ఫెషను 29th మార్చి రోజు జరిగిన కన్ఫెషను ప్లస్ ఈయన ఎవరినైతే ఎస్ఐని డిప్యూటీ చేసినాడో డబ్బులు వసూలు కోసం రాజపుష్ప కంపెనీ దగ్గర వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్ ఇవన్నీ తీసుకెళ్ళి నేను డీజీపీని కలిసిన రోజే ఇచ్చాయి కంప్లైంట్ కాపీస్ అన్ని. మీడియా తన వంతు పాత్రను తను ఎందుకు పోషించలేకపోయింది అనేది నేను పడుతున్నటువంటి బాధ. నేను డీజీపీ గారిని కలిసి ఇచ్చినటువంటి రోజు రాధాకిషన్ రావు గారు ఇచ్చిన కన్ఫెషన్ బేసిస్ చేసుకొని వెంకటరామరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని అడగడానికి వెళ్ళిన రోజు 29th మార్చి కన్ఫెషన్ ఇచ్చా, 9th ఏప్రిల్ది కన్ఫెషన్ ఇచ్చా. మధ్యలో సాయి కిరణ్ అనేటువంటి ఒక ఎస్ఐని ఎవరినైతే ఈ రాధాకిషన్ రావు గారు తీసుకెళ్లి రాజపుష్ప దగ్గర డబ్బులు వసూలు కార్యక్రమానికి పెట్టినాడు అతని స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే 9th ఏప్రిల్ రోజు కోర్టులో చేసినటువంటి కన్ఫెషన్ రికార్డ్ని మనం ఇలా మే చివరి వారం లోపల చర్చించుకునే కాల్సి వచ్చింది. అంటే ఇలా రెండు ఉన్నట్టున్నాయి. నాకు రిమాండ్ కేసు డైరీ ఉంది, అందులో ఫస్ట్ కన్ఫెషన్ మీరు చెప్పింది ఉంది, దానికి అడిషన్ ఇంకొక కన్ఫెషన్ అని ఇంకొక 9th ఏప్రిల్ కన్ఫెషన్ కూడా నా దగ్గర ఉంది. నేను మీకు పంపించుంటున్నాను, కానీ ఎవరు అంత పెద్దగా పట్టించుకున్నట్టున్నారు, దాన్ని చదవనట్టున్నారు. సో భవ్యాస్ సిమెంట్ అనేది 70 లక్షలు అవన్నీ 29th మార్చి దాంట్లోనే ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో మేము చేసామని, రఘునందన్ రావు గారి బంధువుల దగ్గర బేగంపేటలో ₹1 కోటి పట్టుకున్నామని, ఇవన్నీ 29th మార్చి కన్ఫెషన్లో. 9th ఏప్రిల్ రోజు ఇచ్చిన కన్ఫెషన్ లోపల నిన్న మీడియా ఏదైతే బయటికి తీసుకొచ్చి చెప్తా ఉన్నారో అవన్నీ మీరు అన్నీ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఎంతసేపు పెద్ద ఆయన అంటే కేసీఆర్ని ప్రథమ ముద్ద ఆయన, నో డౌట్, అన్డిస్ప్యూటెడ్. తర్వాత ఏం జరిగింది మీకు అందులో? హరీష్ రావు గారు ఐన్యూస్ ఎండీగా ఉన్నటువంటి శ్రావణ్ రావు అనే అతనితో కలిసి ప్రతిసారి మనం కలవడం కష్టం కాబట్టి శ్రవణ్ ఏదైనా చెప్తే అది నేను చెప్పినట్టు ఫీల్ అయి పని చేయమని చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ శ్రవణ్ రావు అనే అతను అధికార పార్టీ అవసరాలు ప్లస్ వాళ్ళ ఛానల్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా చాలా మందిని ఇన్వాల్వ్ చేశాడు. అందులో హరీష్ రావు గారి పేరు కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఓకే. హరీష్ రావు గారు చెప్తే ఇదన్నీ చేశామని చెప్పి రాధాకిషన్ రావు గారు చెప్పారు. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్, నవీన్ రావు, వెంకటరామరెడ్డి, సంతోష్ కుమార్, ఇట్లా వీళ్ళందరూ రిమాండ్ కావాల్సిన వాళ్ళు రగన్న. సంతోష్ తనకు అవసరం ఉన్న 4 నెంబర్లు ఇచ్చి సంతోష్ ట్యాప్ చేయించుకున్నాడు. హరీష్ కి తనకు అవసరం ఇచ్చి హరీష్ చేయించుకున్నాడు. వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యతను చూసి పోలీసు వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్నాయి వాళ్ళు చేసుకున్నారు. సో అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసులో చంద్రశేఖరరావు గారు ఏదో టీవీ ఛానల్లో కూర్చొని గదేముంది పోలీస్ ఆన్ డ్యూటీ, అది ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుందని ఇట్లా లైటర్ వేలో కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు, చాలా మంది ఇవన్నీ దొంగ లెక్కలు తప్పితే ఇంకేముండే. అట్లా కేసీఆర్ గారికి తెలియకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ పని జరగలేదు. ఆయన ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగినాయి. క్రిస్టల్ క్లియర్గా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కవితను కాపాడుకోవడానికి, తమ అక్రమాస్తుల్ని కాపాడుకోవడానికి ఎదురుగున్న వాళ్ళని ట్యాప్ చేసిండు. ఇది పూర్తిగా నేరం. దీంట్లో నేను అడుగుతుంది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్న. టెలిఫోన్ ట్యాపింగ్లో రఘునందన్ రావు బాధితుడు, రేవంత్ రెడ్డి బాధితుడు, మేము ఎప్పటి నుంచో అరుస్తూ ఉన్నాం. ఇలా ఇన్వెస్టిగేషన్ చేయించేటువంటి కుర్చీలో రేవంత్ రెడ్డి గారు కూర్చునే అవకాశం వచ్చింది. ఏం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు లేట్ చేస్తున్నారు? ప్రభాకర్ రావు గారి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాకర్ రావు గారు జూన్ 26వ తారీఖు రోజు రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నాడంట అమెరికా నుంచి రావడానికి. వస్తాడా రాడా తెలియదు. ట్రీట్మెంట్ కంటిన్యూ అయితే ఎక్స్టెన్షన్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ప్రభాకర్ రావు రాడు, కన్ఫెషన్ చెప్పడు. అయితే అప్పటిదాకా కేసీఆర్ని అరెస్ట్ చేయరా? ఈ పాపాలన్నీ ఇట్లే జరుగుతుండాల్సిందే. గ్రౌండ్ ఎవిడెన్స్ బట్టి ఇమీడియట్ గా కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చా? మీరు అంటున్న ఎందుకు చేయరాదు అంటున్నా. నేను మొన్న డీజీపీ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అదే అడిగిండు. నిలబడుతుంది. ఇప్పుడు రాధాకిషన్ రావు గారు ఏం చెప్పారు? నేను సాయి కిరణ్ అనే ఎస్ఐని రాజపుష్ప కంపెనీ కాడ అప్పచెప్పినాను, ఓ పోలీస్ బండి ఇచ్చినాను, ఆ కన్ఫెషన్ లో ఒక కొత్త ఐఫోన్ కొని ఇచ్చినాను, సిమ్ కార్డ్ ఇచ్చినాను, ఇవన్నీ చెప్పినాడు. హాస్పిటల్ లోపలికి పోయినాడు, మార్వాడీల దగ్గరికి పోయినాడు, డబ్బులు వసూలు చేసినాడు, తెచ్చినాడు. ఎస్ఐ బతికే ఉన్నాడు కదా, ఎస్ఐ బయటే ఉన్నాడు కదా, సెల్ ఫోన్ సిమ్ కార్డు ఉంది కదా,
ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడిరో ఉంది కదా. ఈ ఎస్ఐ గారి వాహనం రాజపుష్ప గేట్ లోపలికి పోయినప్పుడు ఆడ సీసీటీవీ ఉంటుంది కదా, అది ఎవిడెన్సే కదా. ఇప్పుడు నిన్ను బెదిరించి నీ దగ్గర ₹1 కోటి తీసుకుపోయారు అనుకో, ఇప్పుడు నువ్వైతే సాక్ష్యం చెప్తావు కదా, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు కదా. ఏ మార్వాడి షాప్కి వెళ్ళి తెచ్చిండో ఎస్ఐ చెప్పడా? ఆ మార్వాడిని పిలిచి డబ్బులు ఇచ్చినవా లేవా కనుక్కోలేవా? అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతలేదు ప్రాపర్ గైడ్ లైన్స్ లోపల? ప్రభాకర్ రావు రాడనుకుందాం ఒక నిమిషానికి రఘు, అయితే ఎందుకు అరెస్ట్ చేయరా? చంద్రశేఖరరావుని అరెస్ట్ చేయరా? ఇప్పుడు విదేశాలకు పోయిన వాళ్ళు చాలా మంది దేశానికి వస్తలేరు, చూసిరు కదా మీరు. రెడ్ కార్నర్ నోటీసులు, బ్లూ కార్నర్ నోటీసులు, పేపర్లు, కోర్టులు, ఆడిపోతారు, ఆడ స్టే తీసుకుంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు సరే వస్తాడని అనుకుందాం, వచ్చినా ఎప్పుడో జూన్ 26 కదా అని టికెట్, అంటే ఇంకా నెల 15 రోజుల దాకా ఇంకేం ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ కదా, రాధాకిషన్ రావు చెప్పింది ఎవిడెన్స్ అవుద్దా కాదా? ఎందుకు కాదు? కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ అంటారు. నాకు లేదు ఆయనతో చెప్పిస్తున్నారని ఏదన్నా, కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ. ఓకే, రాధాకిషన్ రావు నేను సాయి కిరణ్ అనే ఎస్ఐని రాజపుష్ప వాళ్ళకి ఇచ్చిండా ఇవ్వలేదా? అంతే, ఎస్ఐ చెప్పిండు కదా. సెల్ ఫోన్ ఇచ్చినా అన్నాడు, ఉన్నదా లేదా సెల్ ఫోన్? రికవరీ చేయి. సిమ్ కార్డు ఉందా లేదా? రికవరీ చేయి. నీకు ఇంకా డౌట్ ఉంది, రాజపుష్ప సెక్యూరిటీ గేట్ కాడ సీసీటీవీ ఉంటది కదా, రాజపుష్ప వాళ్ళతోటో, దివ్యచరణ్ రెడ్డితోటో, యశోద వాళ్ళతోటో, ఎస్ఐఓ సిఐఓ మాట్లాడిన కాల్స్ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు ఎందుకు తీస్తలేవు? వీళ్ళు పోయి 4-5 చోట్ల నుంచి బయట నుంచి డబ్బులు తెచ్చినా ₹1 కోటి అని చెప్తున్నాడు ఎస్ఐ గారు. ఎవరిచ్చిరో నీకు ఎవిడెన్స్ రాదా? అది సఫిషియంట్ అవుతుంది కదా. కన్ఫెషన్ షుడ్ లీడ్ టు ఎ రికవరీ అంటే ఎవరైనా ఒకరు రఘు మీద ఆరోపణ చేసిరు, రఘు సెల్ ఫోన్ ఎత్తుకపోయిండు, రఘు దగ్గర ఉంది అని చెప్పినాం, రఘు దగ్గర సెర్చ్ చేసినప్పుడు సెల్ ఫోన్ దొరికింది కదా, దేర్ ఎండ్స్ ద ఇష్యూ కదా. ఓన్లీ కన్ఫెషన్ కాదు, కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ అని చెప్తాం. అక్కడ ఏదో ఒక సామాన్ దొరుకుతుంది కదా, పోలీస్ జీప్ దొరుకుతుంది, సెల్ ఫోన్ దొరుకుతుంది, సిమ్ కార్డు దొరుకుతుంది, డబ్బులు ఇచ్చినోడు దొరుకుతాడు, రాజపుష్ప గేట్ కాడ సీసీ కెమెరాలు దొరుకుతాయి, ఎవిడెన్సెస్ దొరుకుతాయి కదా, పోలీసులు, వాట్సాప్లు, స్నాప్చాట్లు, ఎన్ని మాట్లాడినా దొరకబట్టిరు కదా, అవన్నీ దొరుకుతాయి కదా. ఇప్పుడు ఈ పోలీసులకు ఎందుకు దొరుకుతలేవు? ఏం అనుమానం ఉంది మీకు దీంట్లో? ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అంటే ఎందుకు ఎందుకు సాగదీస్తున్నారని అడుగుతున్నా. అదే అడుగుతున్నా డీజీపీ గారిని, అదే అడిగినా. ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? ప్రభాకర్ రావు రావాలి, రాడు అనుకుందాం ఒక నిమిషానికి, రాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆడికెళ్ళి వేరే అడ్రస్కి పోతాడు, ఆయన కూడా యూకేకే పోతాడు, విజయవాడ లెక్క పోయి యూకేలో ఉంటాడు, అప్పుడు ఏం చేస్తారు?